ఎనాలజీ. లెటర్ ఎనాలజీ అంటే ఆల్రెడీ మీనింగ్ మనం నెంబర్ ఎనాలజీలో మాట్లాడాం. ఎనాలజీ అంటే మీనింగు రిలేషను, కంపారిజన్, కరెస్పాండెన్స్ లేదా తెలుగులో పోలిక అన్న. అక్కడ నెంబర్ ఎనాలజీ అంటే సంఖ్యల పోలిక, అక్కడ వచ్చేసి సంఖ్యల పోలిక. లెటర్ ఎనాలజీ అంటే ఏం లేదమ్మా, అక్షరముల పోలిక. అంటే నెంబర్ ప్లేస్లో ఏం తీసుకున్నారు, అక్షరములను తీసుకోవడం జరిగింది కాబట్టి అక్షరముల పోలిక అంటాం. అక్షరాలను ఎలా పోలుస్తారంటే సేమ్ నెంబర్ ఎనాలజీ ఎలా చేసామో లెటర్ ఎనాలజీ కూడా అలాగే చేస్తాం. లెటర్స్ కూడా నెంబర్స్ తీసుకుని నెంబర్ ఎనాలజీ కింద కన్వర్ట్ చేస్తాం. లెటర్స్లో డైరెక్ట్గా చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ చేయాల్సి వస్తుంది, లెటర్లో డైరెక్ట్గా ఓవెల్స్ డైరెక్ట్గా చేస్తాం, వాటికి నెంబర్ అవసరం లేదు. కాన్సోనెంట్స్ డైరెక్ట్గా చేస్తాం, వాటికి నెంబర్ అవసరం లేదు. పేర్స్ రెండు ఉన్నాయమ్మ, సిమిలర్ పేరు, ఆపోజిట్ పేరు, సిమిలర్ పేరు అండ్ ఆపోజిట్ పేరు. ఈ 4 మోడల్సే మనం డైరెక్ట్గా చేస్తాం. ఓవెల్స్ ఇచ్చినా డైరెక్ట్గా చేస్తాం, కాన్సోనెంట్స్ ఇచ్చినా డైరెక్ట్గా చేస్తాం, పేర్స్ ఇచ్చిన డైరెక్ట్గా చేస్తాం. ఇంకా మిగతావన్నీ కూడా నెంబర్గా కన్వర్ట్ చేసుకుని నెంబర్ ఎనాలజీలో ట్రై చేస్తాం. ఇక్కడ చూడమ్మా హెడ్డింగ్, ఎనాలజీ బేస్డ్ ఆన్ ఓవెల్స్, కాన్సోనెంట్స్, పవర్స్ అండ్ నంబర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ట్రై చేద్దాం. A:E. ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి ఏ అండ్ ఈ ఇచ్చారు. ఇవి రెండు మన అందరికీ నోటెడే. ఏకి నెక్స్ట్ ఓవెల్ ఈ, ఓకి నెక్స్ట్ ఓవెల్ ఏ వస్తుందో చూడమ్మా, ఐయా యూనా. నెక్స్ట్ ఓవెల్ వచ్చేసి యూ వస్తుందమ్మా. ఏఈఐఓయులో ఏకి నెక్స్ట్ ఓవెల్ ఈ అయితే నెక్స్ట్ మనకి ఓకి నెక్స్ట్ ఓవెల్ వచ్చేసి యూ వస్తుంది. కాబట్టి దీనిలో మనకి పెద్దగా డిఫికల్టీ ఏం కనిపించట్లేదమ్మా. డైరెక్ట్గా ఓవెల్స్ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఓవెల్స్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి 5 ఓవెల్సే ఉన్నాయి కాబట్టి పెద్దగా కష్టం అనేది తెలియట్లేదు. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేయండి. జెడ్కి రిలేటెడ్గా బి ఇచ్చారమ్మా. జెడ్కి రిలేటెడ్గా బి ఇచ్చారు అంటే మనకి ఆ జెడ్ అనేది లాస్ట్ లెటర్ అమ్మ, ఆల్ఫాబెట్లో లాస్ట్ లెటర్. తర్వాత ఏ వస్తుంది, సైక్లిక్గా తీసుకుంటే ఏ వస్తుంది. మనకి ఏ ఇవ్వలేదు, బి ఇచ్చారు. ఏ ఇవ్వకుండా బి ఇచ్చారంటే మీనింగ్ వచ్చేసి మనకి అది ఏదో మిస్ అయింది మధ్యలో. ఏం మిస్ అవుతుంది అంటే ఓవెల్స్ వరకు మిస్ అవుతుంది అమ్మ. ఓవెల్స్ వరకు మిస్ అయితే మిగతా వాటికి రిలేటెడ్గా ఏమంటారంటే వీటన్నిటిని కాన్సోనెంట్స్ అంటాం. జెడ్కి రిలేటెడ్గా నెక్స్ట్ 1 ఇచ్చారంటే వీటన్నిటిని మనము కాన్సోనెంట్స్ కింద ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్స్ నేను సైక్లిక్గా నోట్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మ. బీతో స్టార్ట్ అవుతుంది కాన్సోనెంట్, BCD, ఈ మిస్ అయింది, FGH, ఐ మిస్ అయింది, JKLMN సో ఆన్, XYZ మరలా బీతో స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం ఒక సైక్లిక్గా ఉంటే మీకు ఈ ప్రాబ్లం క్లారిటీ వస్తుంది. జెడ్కి నెక్స్ట్ బి ఇచ్చారు అంటే కాన్సిక్యూటివ్ కాన్సోనెంట్, వరుస హల్లులు అంటాం తెలుగులో. కాన్సిక్యూటివ్ కాన్సోనెంట్స్, జెడ్కి నెక్స్ట్ అనేది బి ఇవ్వడం జరిగింది. మనకు ఇప్పుడు ఎంకి నెక్స్ట్ కాదమ్మా, క్వశ్చన్ మార్క్ ఇటు ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి. ఎంకి నెక్స్ట్ అయితే మనం ఈజీగా చేయవచ్చు. ఎంకి నెక్స్ట్ ఎన్ వస్తుంది, మనకి ఆప్షన్లో కూడా ఉందమ్మా ఎన్ అనేది, బట్ రాంగ్ ఆన్సర్. ఎందుకని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. అదే KLM ఎన్ ఇంతవరకు కంటిన్యూ చేద్దాం. మనకి ఇప్పుడు వచ్చేసి ఎంకి నెక్స్ట్ అడిగితే ఎన్ తీసుకోవచ్చమ్మా క్లాక్ వైజ్లో వస్తే. కానీ మనకి ఎంకి ముందు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే ఎంకి ముందు కాన్సోనెంట్ ఏముందంటే మనకి ఎల్ కనిపిస్తుందమ్మా. ఎంకి ప్రీవియస్గా కాన్సోనెంట్ ఏముందంటే మనకి ఎల్ కనిపిస్తుంది. కాబట్టి ఈ మోడల్ వచ్చేసి కాన్సోనెంట్స్ ఇచ్చారు. కాన్సోనెంట్స్, కాన్సిక్యూటివ్ కాన్సోనెంట్స్, వరుస హల్లులు ఇచ్చారు. కాకపోతే టిపికల్గా ఎక్కడ ఇచ్చాడంటే ఎడ్జ్లో ఇచ్చాడు. జెడ్కి నెక్స్ట్ కాబట్టి మనకి అక్కడ కనెక్ట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకి జెడ్ తర్వాత లెటర్స్ లేవు కదా, ఎందుకు అలా నోట్ చేయాలనేది డౌట్ రావచ్చు. అందుకని మీకు ఇలా నోట్ చేసుకుంటే క్లారిటీ వస్తాము. కాన్సోనెంట్స్కి రిలేటెడ్గా ఇది. కాబట్టి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీ. ఒకటి ఓవెల్ బేస్డ్, రెండోది కాన్సోనెంట్ బేస్డ్ రిలేటెడ్గా ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాము. B:C. B:C అంటే మనకి ఇక్కడ 2:3 అమ్మ. నెంబర్స్ నోట్ చేస్తే B వాల్యూ 2, C వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనల్ టు 7:? క్వశ్చన్ మార్క్. 7:? ఇచ్చారమ్మా. 2కి రిలేటెడ్గా 3 ఇచ్చారు. 2, 3 అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 3 న్యాచురల్ నెంబర్ అనుకుంటే 7కి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 8. 7కి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 8. 8 అంటే హెచ్ లేదు అంటే అవి 100% న్యాచురల్ కాదు, సహజ సంఖ్యలు కాదు. మరి ఇంకేం తీసుకోవచ్చు? 2 వరుస సంఖ్యలు అయి ఉండే సహజ సంఖ్యలు కాలేదంటే అవి ఖచ్చితంగా ప్రైమ్స్ అయి ఉండాలి, ప్రధాన సంఖ్యలు అయి ఉండాలమ్మా. 2 వరుస సంఖ్యలు అయి కూడా అవి న్యాచురల్ కాలేదు అంటే మనకి ఖచ్చితంగా అవి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. నెక్స్ట్ 7కి రిలేటెడ్గా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 11 వస్తుందమ్మా. 11 అంటే లెటర్ మనకు ఐడియా ఉంటుంది కదా, K. 11 అంటే మీనింగ్ వచ్చేసి K తీసుకోవాలి. కాబట్టి ముందు నెంబరింగ్ తీసుకుందాం. నెంబరింగ్ 2:3గా తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి G వాల్యూ 7. 7కి నెక్స్ట్ నెంబర్ కావాలి. ఇదే ప్రాబ్లం లెటర్స్లో చేస్తే ఇంపాసిబుల్ అమ్మ మనం ఆన్సర్ చేయడం. ఎందుకని BC ఇచ్చారు,
జీకి నెక్స్ట్ లెటర్ వచ్చేసి హెచ్ రావాలి కదా, మనకి హెచ్ అనేది అసలు ఆప్షన్లోనే కనిపించట్లేదంటే కాన్సిక్యూటివ్ లెటర్స్ కాదు అనేది ఆప్షన్లో క్లారిటీ ఇచ్చారు కాబట్టి 100% నంబరింగ్ ద్వారా మాత్రమే మనము చెయ్యవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ బి వాల్యూ 2 అమ్మ, బి వాల్యూ 2, డి వాల్యూ 4ని ఎలా నోట్ చేయొచ్చు మనం 2 స్క్వేర్ అని నోట్ చేయొచ్చు కదమ్మా. బి వాల్యూ 2, డి వాల్యూ 4 అంటున్నారు, 4 అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ వాల్యూ 5, ఈ వాల్యూ 5 అంటే 5 స్క్వేర్ కావాలమ్మా. 5 స్క్వేర్ వాల్యూ 25 అంటే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి వై. 5 స్క్వేర్ అంటే 25 వస్తుందమ్మా, వై వస్తుంది. లేదా నేను ఆప్షన్లో డైరెక్ట్గా చెప్పగలను అంటే ట్రై చేసి చూడమ్మా ఒకసారి. బిసిడి అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్, మనం ఆల్ఫాబెట్లో చూస్తే బిసిడి ఆల్టర్నేటివ్ లెటర్స్ వస్తాయి. మరి అప్పుడు ఈకి రిలేటెడ్గా ఎఫ్జి, జి అనేది ఎక్కడైనా ఆప్షన్లో ఇవ్వడం జరిగిందా? ఎక్కడ ఇవ్వలేదంటే మనకి ఆప్షన్ లెటర్స్ ద్వారా చేస్తే మనం ఆన్సర్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము. అందుకోసం నెంబర్లో కన్వర్ట్ చేశాను. అందుకోసం ఏం చేసాం మనం ముందే నెంబరింగ్లో కన్వర్ట్ చేస్తే 2 స్క్వేర్ దెన్ 5 స్క్వేర్ అప్పుడు వచ్చేసి 25 అయితే వై వస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ పీకి డి ఇచ్చారు, పి వచ్చేసి సెకండ్ హాఫ్లో ఎక్కడో ఉంటుందమ్మా 16, డి వాల్యూ వచ్చేసి 4 అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ మీకు తెలిసి ఉండాలి. స్క్వేర్ రూట్ వస్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ 4 వస్తుంది. అంటే ఒక వర్గమూలం అంటాం తెలుగులో, వర్గమూలము. దానికి వర్గమూలం వచ్చేసి 16కి 4 వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ 9కి రిలేటెడ్గా వర్గమూలం వచ్చేసి 3 వస్తుంది. 3 అంటే మనకు వచ్చేసి సి ఇవ్వడం జరిగిందమ్మా. సి అంటే వాల్యూ ఎంత ఇచ్చారంటే 3గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా చేయలేని సందర్భంలో ఎప్పుడైతే ఆ లెటర్స్కి డైరెక్ట్గా చేయలేమో అప్పుడు 100% వాటిని నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుని నెంబర్ ఎనాలజీ ఎలా అయితే మనం ఫాలో అప్ చేసుకున్నారో అదేవిధంగా ఇక్కడ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుందమ్మా. ఓకేనా. కాబట్టి లెటర్స్ ఇచ్చినా కూడా వాటిని నెంబర్స్తోకి కన్వర్ట్ చేసుకుంటే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి నాకు తెలిసి బేసిక్స్ అమ్మ. ఏమేమి ఉన్నాయి? వోవెల్స్, కాన్సోనెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్స్ అవి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైమ్స్ ఇచ్చాము, థర్డ్ వన్ ప్రైమ్స్. నెక్స్ట్ వన్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఇచ్చాం. ఇంకా రేపు ఎగ్జామ్ ఇస్తే క్యూబ్స్ ఇవ్వచ్చు, అంటే పెద్ద లెటర్స్ వస్తాయని మనం ఇక్కడ నోట్ చేయలేదు. క్యూబ్ రూట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, క్యూబ్స్ కానీ క్యూబ్ రూట్స్ కానీ. క్యూబ్ రూట్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదమ్మా. ఎందుకు లేదు? మనకు 2 లెటర్స్ ఉన్నాయి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 లెటర్ రాయడానికి ఛాన్స్ లేదు. అంటే 1కి √1 వేస్తే 1 వస్తుంది కాబట్టి అక్కడ పాసిబిలిటీ లేదు. అదేవిధంగా 64 లెటర్ మనం రాయలేము, 64లో లెటర్ లేదు, నెంబర్ అయితే ఉంది. కాబట్టి మనం ఏం క్లారిటీ తెచ్చుకోవాలి? క్యూబ్ రూట్స్లో మనకి ఎనాలజీలు ఇవ్వడానికి పాసిబిలిటీ అయితే లేదు. కాబట్టి మనకి స్క్వేర్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ ఇవ్వడానికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది డౌట్ రావచ్చు, మీరు స్క్వేర్ రూట్స్ నోట్ చేశారు, మిగతా మోడల్స్ అయితే క్యూబ్ నెంబర్స్ రిలేటెడ్గా అన్నీ నోట్ చేశారు కదా, ఇక్కడ ఎందుకు నోట్ చేయట్లేదంటే మనకు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి నోట్ చేయట్లేదు. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వరకు ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఉన్న పాసిబిలిటీని బట్టి ఎగ్జామినర్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అంతేగాని వాడికి అంటే నాలెడ్జ్ లేకపోయినా కూడా ఓన్లీ క్రియేట్ చేస్తే ఏంటంటే మనకి ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.